మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే నాగుల చవితి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే మహాపాపం చుట్టుకుంటుంది. ఈరోజు ఈ కూరను వండినా తిన్నా నాగదోషాలు, సర్పదోషాలు ఏర్పడతాయి. బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు. కనుక నాగుల చవితి రోజు ఎవ్వరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని ఈ కూరను వండినా తిన్నా దరిద్రం పడుతుంది. సర్పదేవతలకు కోపం వస్తుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. భూమి మీదే నరక బాధలను అనుభవిస్తారు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ నాగుల చవితి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక శుద్ధ చతుర్థి రోజు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి, మహాచతుర్థి అంటారు. ఈరోజు పచ్చి చలిమిడి, చిమ్మిలి చేసుకొని ఆవు పాలు, పువ్వులు, పండ్లు కూడా తీసుకొని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి, చిమ్మిలి కూడా వేసి 2 మతాబులు, కాకర పువ్వులు లాంటివి వెలిగించుకుంటూ ఉంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు, ఆచారం లేని వారు ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారినే వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము కలుగుతుంది. అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గాథలు కానవస్తూ ఉన్నాయి. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగుల చవితి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారతో మన్ను పొడిచి ఎత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలుగునవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగుల చవితి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నటం ప్రారంభించాడు. పొలంలోని ఒక కొలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయారు. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తాను పొలం దున్నుకొని వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బయటికి పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలన్నీ చచ్చిపోయి ఉండటం చూసింది. దాంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండటం చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చితాభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని, అతని కుటుంబం వారిని అందరినీ కూడా కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంది. ఆ బ్రాహ్మణుడి కుటుంబం అంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మణుడి కూతురుని చంపుదామని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరింది. అలా ఆ ఊరి వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిలిని, బలివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజిస్తోంది. దాంతో పాము పూజ పూర్తయ్యేంత వరకు వేచి ఉందాం అనుకుంది. అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజల్లో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతో ఆ నాగినికి తృప్తి, సంతోషము కలిగాయి. కుమార్తె పూజ ముగించి కన్నులు తెరువుగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూడా కూతురికి చెప్తుంది. ఆమె క్షమాపణ అడుగగా పాము క్షమిస్తుంది. దాంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పామును పరిపరి విధాలా ప్రార్థిస్తుంది.
అంతటా పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేబరాల మీద చల్లమంటుంది. అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టి లోపల ప్రవేశిస్తారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలకరించి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టాలకు చెప్పి కార్తీక చతుర్థి నాడు నాగుల చవితి వ్రతం చేయమని ఉపదేశిస్తుంది. ఇది నాగుల చవితి విశిష్టతను తెలియజేసే కథ. ఎంతో పవిత్రమైన నాగుల చవితి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది, విపరీతంగా సంపాదన పెరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. నాగుల చవితి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్లేదు, నాగుల చవితి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ఎవరైతే పసుపును కొని తెచ్చుకుంటారో వారు తప్పకుండా అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. వారి దగ్గరకు ధనం అట్రాక్ట్ అవుతుంది. ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అంతేకాదు, నాగుల చవితి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది ఇళ్లల్లో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు. అలాంటి వారు ఈరోజు ఒక 20 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి. తప్పనిసరిగా త్వరలోనే వివాహం జరిగిపోతుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. పసుపు శుభాలను, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇంకా అందరూ ఈ నాగుల చవితి రోజు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన సంపాదన పెరుగుతుంది, లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, 4 వైపుల నుండి ధనం వస్తుంది. మీకు ధనానికి లోటు అనేదే రాదు. ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి, మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నాగుల చవితి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటి అంటే నువ్వులు. అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి, నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు. కనీసం ఒక 100 రూపాయల నువ్వులను కొని తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి. నువ్వులను వేరే వారి చేతి నుండి డైరెక్ట్గా తీసుకోకూడదు. మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా మీ చేతిలో తీసుకోకండి. కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోండి. కానీ ఈరోజు అందరూ తప్పనిసరిగా నువ్వులు కొని తెచ్చుకోండి. నువ్వులను నాగుల చవితి రోజైనా కొని తెచ్చుకోవచ్చు, లేదా నాగుల చవితి ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి. అంతేకాదు, నాగుల చవితి రోజు నువ్వులను కొని తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి, మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది, మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తెచ్చుకున్న నువ్వులతో చిమ్మిలి ప్రసాదం చేసుకోవచ్చు, లేదా వంటల్లో వాడుకోవచ్చు. నాగుల చవితి రోజు మాత్రం తప్పనిసరిగా నువ్వులు తెచ్చుకోవాలి, లేదా నాగుల చవితికి ముందు రోజున తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన సర్పదోషాలు కూడా పోతాయి. మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కటి ఫలితాలు వస్తాయి. పసుపు, తెల్ల నువ్వులు నాగుల చవితి రోజు ఈ 2 వస్తువులను కానీ, ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన మీ కష్టాలు తీరుతాయి, ధనలాభం కలుగుతుంది. కనుక నాగుల చవితి రోజున ఈ 2 వస్తువులను కానీ, ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు కూడా ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ నాగుల చవితి రోజున పొట్లకాయను, మెలికలు తిరిగి ఉండే కూరగాయలైనటువంటి చిక్కుడుకాయలు, బారు సొరకాయలను, అలసందలను, ములక్కాడలను కోసి కూర వండుకొని తినకూడదు. ఎందుకంటే ఈ కూరగాయలు పాముతో సమానం. కనుక నాగుల చవితి రోజున ఈ కూరలు వండి తింటే పాములను వండి తిన్నంత పాపం వస్తుంది. కనుక ఈరోజు పొట్లకాయ మరియు మెలికలు తిరిగి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. కాదని తింటే మహాపాపం తగులుతుంది, 7 జన్మల దరిద్రం పడుతుంది, అప్పుల పాలైపోతారు, చేతిలో పైసా కూడా మిగలదు, బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు.
ఈ కూరగాయలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కూరల రూపంలోనే కాదు, నూడిల్సు, మంచూరియా, పకోడీ, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. ఈరోజు తెలియక ఈ కూరగాయలను కానీ మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినకండి. కోరి కోరి కష్టాలు తెచ్చుకోకండి. ఈరోజు చాకుతో, కత్తిపీటతో కొయ్యకుండా పప్పులో టమాటాను పిసిగివేసి కూర వండుకొని తినాలి. లేదా బంగాళాదుంపలను ఉడకబెట్టి వాటిని కూడా కొయ్యకుండా చేతితో పిసికి కూర వండుకొని తినాలి. నాగుల చవితి రోజు ఇలా కొయ్యకుండా ఉండే ఆహారాన్ని తింటే మంచిది. రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. భారతీయులు ప్రకృతి ఆరాధకులు. భగవత్ సృష్టి అయిన ఈ జగత్తులో సకల చరాచరములు భారతీయులకు ఆరాధనీయమై పంచభూతాలతో సహా చెట్టు, పుట్ట, కొండ ఒక్కటేమిటి ప్రకృతిలోని అణువణువు పూజనీయాలే. ప్రకృతి పరిరక్షణ భారతీయుడు ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ వేదిక సంస్కృతి అందించినవే పండుగలు. అటువంటి పండుగే కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి. శ్రీ మహావిష్ణువుకు తల్పంగా ఉండే అదృష్టం నాగజాతికి చెందిన ఆదిశేషునికే దక్కింది. పరమశివుని ఆభరణాలుగా వెలుగొందిన 4 పన్నంగా భూషణునిగా కీర్తింపబడడానికి కారకులయ్యారు. వినాయకుడికి, భైరవునికి నాగులే యజ్ఞోపవీతాలు. కర్మ సాక్షి సూర్యుని రథానికి గల అశ్వాలకు నాగులే పగ్గాలుగా ఉన్నాయి. క్షీరసాగర మదనంలో అమృతాన్ని అందుకునేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడానికి వాసుకి అనే సర్పమే తాడుగా నిలిచింది. శనీశ్వరుని ఆయుధం కూడా సర్పమే. నాటి యుద్ధాలలో నాగాస్త్రానికి గల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రామ లక్ష్మణులు నాగాస్త్రానికి బంధింపబడ్డ వైనం అందరికీ తెలిసిందే. అటువంటి నాగులను పూజించడానికి ఏర్పాటు చేసిన పవిత్రమైన రోజు నాగుల చవితి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్ప పాపాలు పోతాయి. అంతేకాకుండా రాహు, కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులవుతారని, చెవి సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు పుట్టమన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తూ ఉంటారు.
యోగ సాధన ద్వారా కుండలి శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముక్కను వెన్నుబాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగ శాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషయాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యేకంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని చెప్తారు. ఈరోజు నాగేంద్ర, మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే కస్సు బుస్సుమని మనుషులను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణలు నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పుట్ట చుట్టూ నూకలు చల్లి, నూకలు నువ్వు తీసుకొని మూకలు మాకివ్వు తండ్రి అని పుట్టమ్మను తీసుకొని చెవులకు రాసుకోవాలి. మనకు పంట సరిగ్గా పండి మన పొట్ట నిండడానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజైనా సరే మనసారా తలుచుకొని వాటి ఆకలి దప్పికలు తీర్చటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. నాగుల చవితి రోజున కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటూ ఉన్నాయి. పురాణాల ప్రకారం మనకు నాగదేవతలు అనేకం ఉన్న వారిలో 9 మందిని మాత్రమే నాగుల చవితి పూజ సమయంలో పూజిస్తారు. అంతం, వాసికి, శేషం, పద్మనాభం, కంబలం, శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళియం అనే 9 మంది నాగదేవతలను పూజించాలి. వారిని ఒక్కసారైనా స్మరించుకోవాలి. నాగుల చవితి నాడు మహిళలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొవాలి. ఉదయమే ఇంటి వారందరూ శుచి అయి నాగులకు నివేదించడానికి పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు, వీటితో పాటు ఎర్రటి గడులతో కూడిన వస్త్రము, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రి పట్టుకుని సమీపంలోని పుట్ట వద్దకు వెళ్ళి అందరూ పూజించి నివేదనలు, హారతి ఇవ్వాలి. పిల్లలు పుట్ట వద్ద టపాసులు కాల్చుకోవాలి. పుట్టమన్ను అందరూ చెవులకు పెట్టుకోవాలి. అలా చేస్తే వినికిడికి లోపం రాదని నమ్మకం. సుబ్రహ్మణ్య పూజ వలన కన్నె పిల్లలకు త్వరగా వివాహం జరుగుతుందని, నాగరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహంతో పిల్లలందరూ కూడా విద్యావంతులు అవుతారని నమ్మకం. ఇక ఈ నాగుల చవితి రోజు కొన్ని పొరపాట్లు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఈరోజు లీటర్ల కొద్దీ పాలను పుట్టలో పొయ్యవద్దు. ఎందుకంటే పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు. దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మామూలు పాములు పాలు త్రాగితే అరక్క కక్కేస్తాయి, మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మనిషి కంటికి కనిపించవు. అంటే మానవ కదలికలు లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో లీటర్ల కొద్దీ పాలు పొయ్యకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు ప్రత్యేకంగా 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది. నాగుల చవితి రోజు కూరగాయలు కట్ చేయడానికి కత్తి కానీ చాకు కానీ ఉపయోగించకూడదు. తెలిసి కానీ తెలియక కానీ నాగుల చవితి రోజు కూరగాయలను లేదా దేన్నైనా కట్ చేయడానికి కత్తి కానీ చాకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి. అలా చేస్తే సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే నాగుల చవితి రోజు ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు. పనిముట్లు ఉపయోగిస్తే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది. నాగుల చవితి రోజు ఎట్టి పరిస్థితుల్లో వండిన ఆహార పదార్థాలు తినకూడదు. వండిన ఆహారం తింటే కూడా సర్పదేవతల అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే పొట్లకాయ కూడా తినకూడదు. ఈరోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు పాములను కొట్టడం, చంపటం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరి ఒకటి ఉండదు. కాబట్టి ఈరోజు పాములను
హింసించవద్దు. అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవ్వరితో గొడవలు పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి. అలాగే నాగుల చవితి రోజు చాలామంది పుట్టల్లో గుడ్లు వేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఇది మంచి విషయం కాదు. మన శాస్త్రాలలో ఎక్కడా కూడా నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వెయ్యమని చెప్పలేదు. కనుక నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వేయకుండా ఉంటేనే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఈ నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్ళి కానీ, మెలికల పాముల విగ్రహాల దగ్గరకు వెళ్ళి కానీ, ఇంట్లో కానీ పూజ చేయవద్దు. జస్ట్ మనసులో సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోండి, సరిపోతుంది. కాదని నెలసరిలో ఉన్నవారు ఈ నాగుల చవితి రోజు పూజ చేస్తే పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. అలాగే ఈరోజు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అంటే పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసేవారైనా లేదా విగ్రహాల దగ్గర పూజ చేసేవారైనా సరే, ఎవరైనా సరే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నాగుల చవితి రోజున ఎవ్వరూ తలంటు స్నానం చేయకూడదు. దాని వలన దరిద్రం పడుతుంది. ముందు రోజే తలస్నానం చేసుకోవాలి. అలాగే ఈరోజు పుట్టల దగ్గరకు మరియు నాగ పడగల దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుటిన బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. పెళ్ళైన ఆడవారైతే పాపిట్లో కూడా తప్పనిసరిగా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి, లేదంటే చాలా అశుభం. ఇవే నాగుల చవితి రోజు చేయకూడని తప్పులు. తెలియక ఈరోజు ఈ తప్పులు చేస్తే నాగదేవతలకు కోపం వస్తుంది, లేనిపోని కష్టాలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక నాగుల చవితి రోజు అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, సాయంత్రం 5 సార్లు ఓం నాగేంద్ర స్వామినే నమః అనే నామాన్ని పఠించినట్లయితే చాలా మంచిది. ఇలా పఠించటం వలన రాహుదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసే సమయంలో కూడా ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. జాతక చక్రంలో ఉన్న దోషాలు పోతాయి. కనుక నాగుల చవితి రోజు అందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.